ఏంది మీరు ఇట్లా చేసేస్తే కనుక రేపు పొద్దున్న ప్రతి చోట అప్పుడే సోషల్ మీడియాలో ఆ రోజు బాగా వచ్చినాయి పోస్టులు. మండపేట ఎట్లయినా వచ్చేస్తాడు పొత్తులేగండి. మళ్ళీ వాళ్ళని ఎవరినో కొంచెం కంట్రోల్ చేసినట్టున్నారు. 3-4 రోజులు నడిచినాయి. అయితే తెలుగుదేశం వాళ్ళు ఎవరు స్పందించలేదు అనుకోండి. అప్పుడు వీళ్ళు మాత్రం స్పందించారు. తర్వాత పార్టీ అధిష్టానం చెప్పినట్టుంది, ఆగిపోయారు. ఇక పవన్ కళ్యాణ్ తన వైఖరి ఏంటో చెప్పాల్సిన టైం వచ్చింది. ఇప్పుడు చెప్పాడు, వంతాడు కావాలా అన్నిట్లలో. అన్నిట్లలో అంటే అర్థం ఏంటి? పవర్ షేరింగ్ లోను వంతాడు కావాలా, ఎంపీల్లోనూ వంతాడు కావాలా, రేపు జరగబోయేటువంటి స్థానిక ఎన్నికల్లోనూ ఎమ్మెల్సీలతో సహా వంతాడు కావాలి. తెలుగుదేశం అందుకు ఒప్పుకుంటుందా లేదా? ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు ఈ డిమాండ్ తీసుకురావడం ఇప్పుడు అది పెద్దగా తప్పు అయితే అనిపించట్లేదు. కానీ ఒకసారి తెలుగుదేశం పార్టీ గురించి విశ్లేషించుకుంటే, పొత్తులో ఉండి 1 సీట్ అయినా 2 సీట్లైనా ఎటువంటి సంప్రదింపులు జరపకుండా అనౌన్స్ చేశాడు. ఎంతవరకు కరెక్ట్? అది కూడా గోదావరి జిల్లాలో లేదంటే ఉత్తరాంధ్రలో ఇద్దరికీ పట్టుంది కాబట్టి భయపడి ఈ అనౌన్స్మెంట్ ముందుగా ప్రకటనలు అనేది ఏమన్నా టీడీపీ చేయాలని అనుకుందా, అందుకని చేసింది? తెలుగుదేశం మొదటి నుంచి కూడా మిత్రపక్షాలకి ఎక్కడ పట్టు ఉంటుందో అవి ముందు తను లాగేసుకుంటుంది. మిత్రపక్షాలకి పట్టు ఉన్నటువంటి సీట్లను తను లాగేసుకుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ పొత్తుంది. గతంలో 2014లో విజయవాడ సెంట్రల్ ముందు బోండా ఉపాధి అనౌన్స్ చేసేసింది తెలుగుదేశం. కానీ భారతీయ జనతా పార్టీకి పట్టున్న సీట్ ఏది? విజయవాడ సెంట్రల్ గెలిచింది గతంలో.